హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే జనవరి 30 తారీఖు చెర్లపల్లిలో జరిగిన సంఘటన, ఏదైతే విజయరెడ్డి సంఘటన ఉందో, వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మనం ఇప్పుడు ఇదే విజయరెడ్డి ఇల్లు, ఇదే ఈ ఇంట్లో నుంచే వెళ్ళి చనిపోవడం జరిగింది. ఈ 3 months తర్వాత, చనిపోయినాక 3 months తర్వాత కొత్త విషయాలు మళ్ళీ వెలుగులోకి రావడం జరుగుతుంది. అంటే అప్పుడు చెప్పినప్పుడేమో మా బావ చాలా మంచిగా ఉండేవాడని చిరంజీవి విజయరెడ్డి భర్త చాలా మంచోడని చెప్పారు. ఇప్పుడు మరి ఆస్తి గొడవల ఏం గొడవలు ఏంటి తెలియదు, కానీ అంటే విజయరెడ్డి భర్త ఏమంటా ఉన్నాడంటే, నా వైఫ్ నా పిల్లలు ఏ విధంగా చనిపోయారో నాకు కారణాలు కావాలి అని వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు 3 నెలల తర్వాత. మరి 3 నెలల తర్వాత ఎందుకు రావడం జరిగింది? చిరంజీవి ఎవరైతే విజయరెడ్డి భర్త ఎవరైతే వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అన్న ఏం చెప్తా ఉన్నారంటే, వీళ్ళు అసలు మా చెల్లెని తీసుకెళ్ళలేదు, వీళ్ళు అసలు సరిగ్గా చూసేవాళ్ళే కాదు, మా చెల్లె ఎప్పుడు మా దగ్గరే ఉండేది, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు ఈ విజయరెడ్డి అత్తమామ ఎవరు మా చెల్లెని అసలు యాక్సెప్ట్ చేయలే వీళ్ళు అనే విధంగా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి విజయరెడ్డి అత్తమామతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఎందుకంటే ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, కొన్ని విషయాలు వీళ్ళకి అసలు ఏమీ లేదు, ఆస్తి మొత్తం మాదే, మొత్తం మేమే ఇచ్చినాం అనే విధంగా కొన్ని పోర్ట్రేషన్లు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇదే విజయరెడ్డి గారి ఇల్లు. ఒకసారి ఇంట్లో కూడా మీకు ఎట్లా ఉంటుంది ఇల్లు ఏందని చూపించే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను. ఒకసారి చూడండి, ఇదే ఇల్లు విజయరెడ్డి గారిది. వాళ్ళ అత్తమామ గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి. నమస్తే పెద్దయినా. నమస్తే, బాగున్నావా? ఓకే, ఇది విజయరెడ్డి వాళ్ళ అమ్మ నాయన ఇచ్చిన ఫ్లాట్లో ఇల్లు కట్టింది ఇదేనా? వాళ్ళ అమ్మ నాయన ఇచ్చింది కాదు. ఫస్ట్ పెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పటికి నా కొడుకు దుబాయ్ పోతురు, ఈ కొడుకు నడుపుకొడుకు ఇద్దరు దుబాయ్లో ఉన్నారు. ఓకే, దెబ్బన్నప్పుడు ఈ ప్లాట్ అమ్మి నేను పెళ్లి చేస్తాను ఆమె చెప్పింది. ఓకే, చెప్తే బయట పోయి వేరే వాళ్ళకి ఎందుకు ఈ ప్లాట్ అమ్ముతావు, ఆ డబ్బులు మేము ఎందుకు ఫ్లాట్ ఇమ్మన్నారు. ప్లాట్ కాదు, ఆమెకు డబ్బులు లేవు పెళ్లి చేయనీకి, ఖర్చులు కావాలి కదా, ఖర్చుకి డబ్బులు లేవు. ఈ ప్లాట్ అమ్ముకొని ఖర్చు పెట్టుకొని పెళ్లి చేద్దాం అనుకుంది. ఉంటాయి బట్టలు గిట్టలు అవి ఉంటాయి కదా. నేను ఈ ప్లాట్ ఎందుకు అమ్ముకుంటావు, మేమే ఆ ప్లాట్ తీసుకుంటాం, డబ్బులు మేమే ఇస్తాం అని 4 లక్షలు ఇచ్చినాం ఈ ప్లాట్ కొరకు. అప్పట్లో ఎప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది మీరు 4 లక్షలకు? 2006 కావచ్చు అనుకుంటా. 2006లో. అప్పట్లో దీనికి అంటే ఎన్ని గజాలు ఉంటుంది ఇది? ఇది 183 గజాలు అనుకుంటా. 183 గజాలు 6 లక్షలకు కొన్నారు అప్పుడు. 4 లక్షలు 4 లక్షలు ఇచ్చేసినాం. గుడుకు 4 లక్షలు ఇచ్చి ఈ ప్లాట్ మాకు ఏదని చెప్పినాం. అంటే సరే అన్నారు. అయితే మేము అది మాకు ఒట్టిగట్ల మేము డబ్బులు ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి కదా అంటే ఆమె రిజిస్టర్ ఆఫీస్ గారికి వచ్చింది. వచ్చినాక ఈ ప్లాట్ గిఫ్ట్ చేసుకున్నా, గిఫ్ట్ చేసుకొని డబ్బులు తక్కువ అయితే ఖర్చు అన్నది. గిఫ్ట్ డీడీ కిందికి, ఎందుకంటే సేల్ డీడీ అయితే ఎక్కువైతే రిజిస్ట్రేషన్ కి గిఫ్ట్ చేసుకోమన్నది. ఓకే, అంటే అప్పుడు మాకు ఇంత పెద్దగా ఈ గిఫ్ట్ చేసుకుంటే ఏమైతే సేల్ ప్రాబ్లం అయితే తెలియదు. అప్పుడు మేమన్నాము, అరే మేము సేల్ చేసుకుంటామంటే ఖర్చు ఎక్కువ అయితే దానికి అన్నది. అప్పుడు అంటున్నారు పైసకే ఆసర ఉండే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక రిలేషన్ మనిషి ఒక ముసలి వచ్చి అబ్బాయి అబ్బాయి వచ్చి ఏం తాత ఏం పెద్దనా ఏమైంది అంటే, ఈ సంగతి అయ్యా మా కోడలు మేము చేసుకుంటున్నాం, వాళ్ళ డబ్బులు లేవు, వాళ్ళు బయట ప్లాట్ అమ్ముతారు, ప్లాట్ మీరు బయట ఎందుకు అమ్ముతారు, డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మా కొడుకులు దుబాయ్లో ఉంటారు, ఆ డబ్బులు మేము ఇస్తాం, డబ్బులు ఇస్తాం, మీరు పెళ్లి ఖర్చు వాడుకోండి, 4 లక్షలు అన్నారు. అప్పుడు 4 లక్షలు ఇచ్చేసినాము. ఇట్లా రిజిస్ట్రేషన్ కొడితే గిఫ్ట్ చేసుకుంటుంది బిడ్డ అని అంటే, వాళ్ళకు ఏమైనా అబ్బాయిలు ఉండరా మీ ఎప్పుడు వాళ్ళకి ఒక అబ్బాయి ఉండి అని చెప్పినాం. ఓ తాత పెద్ద అట్లా చేసుకోవద్దు, గిఫ్ట్ చేసుకుంటే ఎప్పుడైనా క్యాన్ చేసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు, మీరు డబ్బులు కట్టిరు కదా, మీరు డబ్బులు కడుతురు కదా, సేల్ తీసుకోరు అన్న. మేమన్నా అమ్మ మేము మాకు గిఫ్ట్ వద్దు, మేము డబ్బులు మీకు ఇచ్చినాం 4 లక్షలు, మేము సేల్డీ చేసుకుంటాం అంటే మీకు ఏమైనా డబ్బులు ఎక్కువనాయా, ఫ్రీ తక్కువ రేట్ అయితే అంటే మీరు ఎక్కువ రేట్ పెట్టుకుంటారు అని మా అభిప్రాయం. మాకు ఎంత కానీ మేము సేల్డీ చేసుకుంటాం అమ్మ అన్నాం. మొత్తం మీద ఏం చేసారు, సేల్డీ చేసారా గిఫ్ట్? సేల్డీ అయినాక రిజిస్టర్ పోయినాక ఆయన అంటుంది, సార్ వీళ్ళకి డబ్బులు ఎక్కువనాయి, నేను గిఫ్ట్ చేస్తా అంటే వీళ్ళు సేల్ చేసుకుంటారు అన్నాడు. ఆయన వాళ్ళు ఇష్టం అమ్మా, నీకెందుకు ఆ బాధ, డబ్బులు వాళ్ళుగా. అప్పట్లో 20,000 అయినాయి సార్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఖర్చు. 20,000 పెట్టినాం. మా తర్వాత ఒక 5,000 పెట్టి చుట్టూ కడీలు నాడిపించిన, 5,000కే చుట్టూ కడీలు నాడిపించి మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక తర్వాత పెళ్ళి అయింది కదా, మ్యారేజ్ అయినప్పుడు
ఆమె అప్పుడు 12 చదివింది. చదివితే అప్పుడు మా అబ్బాయి ఎవరు మీ కోడలు విజయరెడ్డి 12 చదివింది అప్పుడు. మా అబ్బాయి దుబాయ్ పోతుంది కాబట్టి ఆయనతో మాట్లాడిందట. మాట్లాడి నేను చదువుకుంటాండి అందట. అంటే చదువుకుని సరే కానీ అని డాడీ ఇట్లా బీటెక్ చేస్తుంటుంది ఏమంటున్నామంటే సరే చదివిద్దామన్నాడు. అంటే సరే బిడ్డ చదివిద్దాం నువ్వు మేము మా ఇంటికి ఉంచుకుని చదివిస్తాం అన్నాం. ఆయన వస్తుండు పోతుండు. అయినాక పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక కొన్ని రోజులు కాకినాడ ఇద్దరు పోయి కాకినాడ ఉన్నారు. కాపురం వీళ్ళిద్దరు పోయి కాకినాడ ఉండరు. కాపురం పెట్టారు. కాపురం పెడితే నేనే ఇంటికాడ నుంచి బియ్యము కారం ఉప్పు పప్పాలు ఉంటాయిగా. ఎంత ఉమ్మడి కొడుకు మేము అప్పుడు ఎవరు కొడుకులు అంతా కుదిరు ఉన్నారు దగ్గర ఏరవాళ్ళే ఉప్పు కారం పప్పు అన్ని వాళ్ళు సగపెట్టి పంపించేసినాం. పంపించేసినాక ఆయనే ఉన్నారు బిడ్డ. ఉన్నాక మళ్ళీ ఇంటికాడ తోలిండు. డాడీ ఏమని బీటెక్ చేస్తాట అంటే సరే బిడ్డ దూరం పోతే మనకి ఇబ్బంది అవుతుంది, కష్టం ఆడపిల్ల. మళ్ళీ మా భీమేర్ పక్క పంటే 1 కిలోమీటర్ దూరమే మీద కాలేజ్ ఉంది. భీమేర్ పక్క మీద కాలేజ్ అని ఉంది 1 కిలోమీటర్ దూరం. ఏం కాలేజీ? మీద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అయితే అలా చేంజ్ చేద్దామని అన్నాం అనుకోండి. మా కొడుకే పెళ్ళైన తర్వాత అయితే ఈ మన ఈ మామూలు సీట్ దొరకలేదుగా, అది మేనేజ్మెంట్ సీట్ కొనాలంటగా. కొని ఒక 5-6 లక్షలు ఏమో పెట్టి ఆ సీట్ కొన్నాడు. కొని అలా జాయిన్ చేసినాం. అది చేసి దగ్గర కిలోమీటర్ బిడ్డ ఆటో మీద పోయేది. ఆ కాలేజ్ అక్కడే పోయేది ఆటో పోయేది పుచ్చట్లా 1 కిలోమీటర్ దూరం పోయి ఆడ బజార్ కాలేజ్ చేసేది. మళ్ళీ ఆడెక్కి మళ్ళీ భీమేర దిగి మా ఇంటికి దగ్గరనే. ఆ ఆటోకు మా ఇల్లుకు కొంచెం దూరం ఒక 200 మీటర్లు ఉంటున్నాం వచ్చేది. ఇట్లా 4 ఏళ్ళు చదివిస్తున్నాం. ఆ చదివిస్తున్నప్పుడే ఒక పాప పుట్టింది. ఎప్పుడు ఈ పాప పుట్టింది. చదువు కంప్లీట్ అయిపోయింది. చదువు కంప్లీట్ అయిపోయినాక ఈ మా అయ్యప్రాలు వచ్చిందిగా. ఆమెకి ఇటుబడి ఏదో ఒకటి గొడవ చేయాలని చెప్పి చిన్న గొడవ సృష్టించి ఆ బిడ్డని తీసుకొని ఆ పాపని తీసుకొని ఇక్కడ వచ్చింది. హైదరాబాద్కి వచ్చింది. ఆమె ఇంటికాడికి వచ్చింది. అప్పుడు దుబాయ్లో మా కొడుకునుగా బయట ఆయన కూడా రావాలి కదా, ఆయన కూడా ఆడికి వచ్చాడు. ఎవరు? మా కొడుకు అత్తగారింటికి దుబాయ్కి వచ్చడం, ఆడికే రావడం జరిగింది. ఇక ఏమనుకున్నాం సరే మంచిది మనకి 2 కొడుకుంటారు, కొడుకు మంచిగా బతుకును కదా, బతకని ఏనో దగ్గర బతకని ఇక మనం దాని గురించి పట్టించుకోవాలని చెప్పి మేము పట్టించుకోలే. 2 కొడుకు నాయకులు ఉండి ఈయన ఆయన ఉండు ఆడికి వచ్చి అట్నే పోతుండు. తర్వాత బాబు పుట్టిండు. ఈయనకు బాబు పుట్టినాక ఈయనే ఉండ్రు. 7 సంవత్సరాలు ఆయనే ఉన్నట్టు ఏది అతగాడి కాడ. తర్వాత ఈ ప్లాట్ ఉందిగా అప్పుడు మేము కొన్న ఈ ప్లాట్లో వాళ్ళు లోన్ పెట్టుకుర్రు. ఆ విషయం ఇల్లు కట్టుకోరు. ఇల్లు కట్టుకోరు. మా కోడలు కలిసి ఇల్లు కట్టుకోరు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇంట్లోకి మా కోడలు ఒక్కుతుంటారు కదా, అబ్బాయి దుబాయ్ వస్తూ పోతుంటాడు కదా. అప్పుడు ఈ బిడ్డ ఎంబడి 2 పాపలు ఉంది కదా, పాపలు ఎంబడి బిడ్డ ఎంబడి ఈ పుష్పారెడ్డి తల్లి వచ్చి ఈయనే ఉంది. మేము అనుకున్నాం సేఫ్టీ. తల్లి ఎమ్మడి బిడ్డ ఎమ్మడి తల్లి ఉంటుంది, ఒంటరిగా ఉంది, ఇల్లు కూడా ఒంటరిగా ఉంది, బిడ్డ ఎమ్మడి తల్లి ఉంటుందిగా, ఉండని సేఫ్టీగా అనుకున్నాం. తల్లి బిడ్డ కలిసి ఈయనే ఉంటారు. ఇప్పుడు 7 సంవత్సరాలు ఈ ఇంట్లో పట్టింది తల్లి బిడ్డ పట్టి. ఏం వాళ్ళు ఉంటారు కాబట్టి మేము అనుకున్నాం మంచి పెళ్ళైన తర్వాత మీరు తోలుకోపోతేనే ఆమె తెచ్చి ఈయనే సంసారం ఈయనే చేసిరని చెప్తా మంచి మా ఊళ్ళు చెప్పారు. అంతా మంచిగా ఉంది, తోలుకొచ్చిన కానీ తల్లి మనసత్వం మంచిది కాదు. ఎవరు? విజయరెడ్డి తల్లిది ఆమెది కొంచెం కులుబుది. ఆమె మన ఏరాల మీద ఎగింది కాదు, అన్నదాని మీద ఎగింది కాదు, ఒక్క ఆమె అందుగురించి ఆమె ఫస్ట్ భార్య కాదు, సెకండ్ భార్య, 3వ భార్య ఆమె మా ఇయ్యంపునికి. ఫస్ట్ ఇంకో భార్య ఉంది మా ఇయ్యంపునికి. ఆయన ఒక బాపుండు. తర్వాత ఇవి చేసుకున్నాక ఈ బాబు పుట్టిండు. చిరంజీవి ఇట్లా పుట్టిండు. చిరంజీవి చెల్లె పుట్టిండు. ఓకే మేము కొనుక్కున్నది బిడ్డ. ఇది మీరు కొనుక్కున్నదే. మరి మేము ఇచ్చినామని ఎప్పుడైతే విజయరెడ్డి గారు చనిపోయినప్పుడు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ముంగట్నే మేము ఫ్లాట్ ఇచ్చినాం అది అని చెప్పినప్పుడు మరి మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు? ఎప్పుడు ఆ టెన్షన్ బిడ్డ, ఆ టెన్షన్ బాసు కూడా కొట్లాడినట్టు అయిపోతుంది కదా. ఇప్పుడు చచ్చిపోయి ఆముంది, పిల్లలు 2 బాధలు ఉన్నారు, మీరు 2 పిల్లలు చచ్చిపోయినారు, కోళ్ళు చచ్చిపోయింది. అప్పుడు ఈ ఆస్తి నాదని తాకలాలు పెట్టుకున్నారు కాదు కదా. ఇప్పుడు ఉన్నది ఎక్కడ పోదు కదా, పాడైపోయిన తర్వాత ఉన్నది ఎక్కడ పోదు కదా. పేరు మీద అయితే మారది, రిజిస్ట్రేషన్ మారది. ఇప్పుడు నాది నీది అని కొట్లాడుకుంటూ కూర్చుంటే ఆ శవాలు పెట్టుకోలేదు బాగుంటుందా? మేము బాధలు ఏమని అనుకోని అని చెప్పి మాకు ఆ మనసుకి ఎక్కితే మా 2 పిల్లలు కోళ్ళచ్చిపోయానికి వాళ్ళకి షేన్ ఉంటుందా మాకు? ఆ బాధలు మేము ఏం మాట్లాడలేకపోయినాం. ఎక్కడ పోతుంది ఉంటే ఆయనే ఉంటుందాము. ఏమైనా చూసినా అరే ఆశ కొరకు కొట్లాడుతుంటారు అని మా మనసు ఏం చెప్పినా మాకు అటు మనసు పోయి తర్వాత ఎక్కడ పోతే ఉండే ఉంటాయి. ఓకే అమ్మ, ఇప్పుడు
బయట ఆ రోజు విజయరెడ్డి చనిపోయినప్పుడు ఇదే మీడియా వచ్చినప్పుడు ఏప్రిల్ అంటారు కదా, ఆమె ఈ ఫ్లాట్ నేనే ఇచ్చిన, ఆ ఫ్లాట్లో ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు లోన్ పెట్టుకోనని మీ ఈఎంప్రాలు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు మేము 4 లక్షలు పెట్టేప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మేము కొనుక్కున్నాం ఇల్లు, ఆమె బిడ్డ పెళ్లి చేయనికి, లేకపోతే ఎవరికో ఎందుకు అమ్ముతారు, మేమే కొనుక్కున్నామని మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. అవును. మరి ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయాలు ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఇన్ని రోజులు నా కొడుకుకు లేని టెన్షన్ పెట్టిరు ఇప్పటిదాకా. నా కొడుకుకే దారి దొరకలేదు. ఎట్లా ఎట్లా ఏంటి ఏం చేయాలి? ఏంటిది, నా కొడుకును పైసా లేకుండా బరివత్తలు ఇడిచిపెట్టిపోయింది అత్త. ఈడ పై ఆడ పెట్టినో ఆమె కాదు, ఆడ కూడా బీబీనార్లో కూడా అన్ని మేమే పెట్టుకున్నాం. మేము కూడా పెట్టుకోలేదు, ముసలం కాదు, 2 కొడుకులు పెట్టిరు. అది కూడా చెప్తున్నా. నా కొడుకు గింత టచ్ కాకుండా నిమ్మలంగా ఉండాలని, నా అన్న నిమ్మలంగా ఉండాలని 2 తమ్ముళ్ళు సపోర్ట్ చేసారు, మేము ఇద్దరాల మూలం సపోర్ట్ చేసినాము. వాళ్ళు ఒక న్యాయ పైసా పెట్టిన వాళ్ళు గారు. ఈ ప్లాట్ గురించి మాత్రం అయితే ఆమె అమ్ముతన్నది. అమ్ముతంటే వద్దు, బయట వాళ్ళకి ఎందుకు అమ్ముతావు, నీకు ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నావు అంటే 4 లక్షలు అంటే 4 లక్షలు మేము ఇస్తాము. ఓకే, ఇదే అయితే యాక్చువల్లీ మీ కోడల్ని అసలు మీరు ఉంచేటోళ్ళు కాదు, తీసుకునే పోలేదు మీరు అని చిరంజీవి చెప్తా ఉన్నాడు. లేదు నాయనా, కోడలు మంచిదే, కోడలు మేము చెప్తే ఈయన రకమే, కానీ తల్లి వలన ఏం చేయలేకపోయింది. ఆమె ఫస్ట్ తండ్రి ప్రేమ ఎక్కువండే, తండ్రి, తల్లి, అన్న 3 వలన ఆమె అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చింది. మీ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చేసింది, వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఆమె నిలబడతా ఎంత ప్రయత్నం చేసినా నిలవలే. నా కొడుకు ప్రయత్నం చేసిండు, మేము ఎంత ప్రయత్నం చేసినా నిలవలే. ఇంక 2 పిల్లల పెళ్లి చేయాలరా, ఇప్పుడే పోతే ఎట్లా, పెద్ద కోడలు లేదు, ఆ అత్త మంచిది కాదు అంటారేమో, ఏమంటారో బిడ్డో, వద్దు అందరం ఒక దగ్గర ఉందామంటే ఆమె చెప్తింటలేదుగా. అమ్మ సరే బిడ్డ మళ్ళీ నిమ్మలంగా ఉండిపోరని తోలిచ్చింది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మీ కొడుకుకి మీ కోడలు కంటే 10 ఏళ్ళు పెద్దది కాబట్టి ఈయనతో సంసారం చేయడం ఇష్టం లేకనే చనిపోయింది అని అంటా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నాయనా, నేను ఒక మాట తీసుకొస్తే దీంట్లో తప్పు లేదు కదా. ఏం లేదు. అయితే ఇప్పుడు నా కొడుకుకు 10 ఏళ్ళ పెద్ద ఆయన అని చేసినాం, కరెక్టే కదా. కోడలు కంటే పెద్దోడు అని లోకానికి ఇప్పుడు చెప్తురు. 6 నెలలు ఒకే అయినాక 6 నెలల దాకా ఆమె పెళ్లి చేయలేదు. 6 నెలల తర్వాత పెళ్లి చేసి, వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం చూసినాక 6 నెలలు పట్టిందా? 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత పెళ్లి చేసింది. ఓకే, వాళ్ళకు నచ్చకుంటే ఆ రోజు ఊకునేది ఉండే. ఉండు 6 నెలల తర్వాత ఊకునేది ఉండే. ఆమెను బలవంతంగా చేయలే. వాళ్ళ అన్న ఉన్నాడు ఆన్నే, అన్న బామ్మడిది ఉన్నాడు ఆన్నే. ఈమెకు చుట్టాల బంధువులతోటే మాకు ఈ కలెక్షన్ కలిసింది. అయితే వాళ్ళతో చెప్పేది ఉండే, వద్దన్నా పిల్లగాడు పెద్దోడు, మేము అవసరం లేదు, మేము వేరేది ఇచ్చుకుంటామంటే మేము ఏమన్నా బలవంతం చేయలే వాళ్ళని. అమ్మ 4 సార్లు వచ్చి చూసిపోలే వాళ్ళని, మేము ఏం పోర్ట్స్ చేయలేదు. ఆయన వాళ్ళ ఇష్టంతో ఇచ్చిర్రు, మేము ఇష్టంతో చేసుకున్నాం. తప్పేం లేదు. ఇవాళ చచ్చిపోయిన మీద 4 రాళ్ళు చేస్తే ఏం ఫలితం రాదు, మంచిది కూడా కాదు. వాళ్ళు ఇష్ట ప్రకారంగానే ఇచ్చిర్రు. ఇప్పుడు ఏ తప్పులు దొరుకుతలేవు మా దగ్గర కాబట్టి ఏదో ఒకటి నెట్టి కూకుందామని చూస్తురు. అంటే ఓవరాల్ గా మీ కొడుకు అత్తగారికి ఏం ఇంటెన్షన్ ఉంది? ఆస్తిలో సగభాగం తీసుకోవాలన్నా ఏం ఇంటెన్షన్ అనుకుంటున్నారు ఓపెన్ గా చెప్పాలంటే? ఏంటిది ఈ ఆస్తులన్నా? గొడవ ఎందుకు స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ 3 నెలల తర్వాత? 3 నెలల తర్వాత ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ నా కొడుకుని నమ్మించారు. బామ్మర్ది, అత్త, కోడలు, చిరంజీవి పెండ్లము, పుష్పలత, చిరంజీవి 3 నమ్మించారు. 3 ప్లానింగ్ ప్రకారంగానే నా కోడలు టార్చర్ పెట్టిరు. నా కోడలు టార్చర్ వరనే ఇది అయిపోయింది. అలా 3 విచారిస్తే, వీడియో వాళ్ళకి చెప్తున్నా, 3 విచారిస్తే ఆ 3 అంతా బయటికి వెళ్తుంది, నిజాలు బయటికి వస్తాయి. అది నిజం అనేది అప్పుడు బీదోళ్ళు వేసుకుంటోళ్ళు, కలిగినోళ్ళు వేసుకుంటోళ్ళు అనేది తెలిసిపోతుంది. ఆయన కూలి చేసుకుంటోళ్ళు ఎంత గుణం ఉంది వీళ్ళ దగ్గర, దొరసాన్లకు ఎంత గుణం ఉన్నది అని తెలిసిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు అప్పట్లో మేస్త్రి పని ఏదో చేసేటోళ్ళు, మీరు వాళ్ళకి ఏం ఆస్తున్నదని వాళ్ళు ఎందుకు పెద్ద మాట్లాడుతూ ఉన్నారని కొన్ని మాట్లాడుతూ ఉన్నారు అక్కడ నుంచి. అంటే మీరు ఏదో అమాల్ పని ఏదో చేసేటోళ్ళు, మేస్త్రి పని. మేము మేస్త్రి పని చేసినాం. చేసిరా నిజంగానే? నేను చెప్పేది నువ్వు, ఆమె చెప్పిన మాటని నేను చెప్తున్నా. నువ్వు 6 నెలలు పిల్లని చూసి ఆగినావు కదా, పిల్లగాని చూసి, ఇవన్నీ నువ్వు తెలుసుకోలేదా?
నా ఇంటికాడ పిల్లని ఇచ్చేటప్పుడు తెలుసుకోలేదా మేము అమ్మాలి పని చేసేటోళ్ళం అంటావు? నా నా బొల్లెపల్లి నాది సంతమూరు. బొల్లెపల్లికి వెళ్ళి బొల్లెపల్లి వాళ్ళు మల్లపురంలో ఉన్నారు. మల్లపురంలో ఉంటే వాళ్ళతోటి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ నెంబడి పెట్టుకుపోయి మా ఆస్తులేంది, మా అంతస్తులేంటివి, వాళ్ళు వేసోంటోళ్ళు, పిల్లలు వేసోంటిది, తల్లి వేసోంటిది, వాళ్ళ కుటుంబం వేసోంటిది అన్నీ నువ్వు చెకప్ చేసుకున్నాకనే 6 నెలలకు పెళ్లి చేసినావు. ఇలా అబద్ధాలుగా మా మీద గొంగట్ల రాలేసి కొడదామంటే అది పద్ధతి కాదు. ఇవాళ సచ్చినోళ్ళు నా పిల్లలు చచ్చారు, నా 3 పిల్లలు చచ్చారు అని మెయిన్ టెన్షన్లు ఉంటే ఈమె ఎక్కడికి వెళ్ళో ఎక్కడ మలుపు తిప్పుతుంది. చచ్చిపోయిన నాడు చేపలు 10 కిలోలు తెచ్చి వండి పెడితే ఏ రకంగా చెప్పిందో, నా ఆస్తులు అని ఏ రకంగా చెప్పిందో. ఇప్పుడు మేము కూలిపోయిన వాళ్ళమే అయిన మామకు పైన చదువు లేదు, బోర్ సిటీకి పోవాలి. అప్పుడే పెళ్లి అయింది మీకు, పెళ్లి అయింది. మా నాన్న చదివించే పరిస్థితి లేడు అప్పుడు. ఇప్పుడు పైకి సిటీకి పోవాలి, బోర్ లేదు చెప్పాకి. నువ్వు ఇప్పుడు పెళ్లి అయింది. అయితే వ్యవసాయం చేసినాం ఫస్ట్. ఒకప్పుడు వ్యవసాయం వ్యవసాయం చేశాక హిందుస్థాన్ కంపెనీ 1980 హిందుస్థాన్ శానిటరీ సిరామిక్స్ పడ్డది బెల్లంపల్లి. ఇది యాదాద్రి జిల్లాలో. అలా పోయి ఇంటర్వ్యూ పోయినా, పోతే ఇంటర్వ్యూ నేను పాస్ అయినా. వర్కర్ గా జాయిన్ అయినా. ఫస్ట్ వర్కర్ గా జాయిన్ అయినా. చేసి 19 ఏళ్ళు అలా 22 ఏళ్ళు పని చేసిన వర్కర్ గా. ఏం పని చేశారు మీరు? శానిటరీ మన కుండీలు తయారు చేయాలి, మొత్తం తయారు చేయాలి. కాస్టింగ్ సెక్షన్ అది. కాస్టింగ్ రాంగుట్టే వేరే సెక్షన్, తయారు చేసే వేరే సెక్షన్, కాస్టింగ్. ఆ 22 ఏళ్ళు భగవంతుడు అంటే ఒక లీడర్ గా పనిచేసిన కంపెనీలో. మామూలు వర్కరే కానీ లీడర్ని. అలా జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అన్ని పోస్టులు చేసిన మీరు తెలుసుకున్నా అట్లా ఉంటుంది. బ్రాహ్మణపల్లి కంపెనీ ఇది అబద్ధం అయితే అయితే ఇది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను ఒక వర్కర్ గా పనిచేసిన ఇది పెద్ద కంపెనీలో చేసుకుంటూ మళ్ళీ 10 మందికి సాయం చేయాలి ఉద్దేశం చెప్పున ఒక లీడర్గా పనిచేసి నా పని నేను చేసుకుని వాళ్ళకి హెల్పింగ్ చేసేది. మీరు ఇప్పుడు పోయి తెలుసుకున్నా ఆ పేరు చెప్తా, అందరు చెప్తారు. ఇది అబద్ధం, మొత్తం మీద వీళ్ళు చెప్పింది అబద్ధం. బోయిన మండలే కానీ భీమేర మండలం కానీ అన్ని ఊర్లు కదా. ఏ ఊరు పోయి చెప్పినా నా పేరు చెప్తే చెప్తారు నీకు. మా ఊరికి పోయి బొల్లెపల్లి పోయి చెప్పి చెప్తారు నా గురించి. ఈయన మంచి మనిషా చెడ్డ మనిషా ఏ మనిషి మేము ఎవరైనా మా భార్య పిల్లలు ఎవరు బయట కూలిపోతుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ దాని తర్వాత మీతోని అంటే ఆ రోజు మా అల్లుడు చాలా మంచోడు అని మాట్లాడిన మీ ఏం పురాలు ఈరోజు ఆమె వల్లనే గొడవ స్టార్ట్ అయింది. ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు నా కొడుకు మెత్తడతనము, నా కోడలు మెత్తడతనం ఆమె యూజ్ చేసుకుంది. ఇద్దరు కష్టం చేసి ఇద్దరు డబ్బులు ఆమెకి ఇయ్యడం. ఇద్దరు ఇచ్చిర్రు. నా కొడుకు ఇచ్చింది, నా కోడలు ఇచ్చింది. వాళ్ళిద్దరు తల్లి పిల్లలు కలిసి ఈ సంసారం చేసిర్రు. ఈ సంసారంలో బాధ్యత ఆ తల్లి చెప్పినట్టు పిల్లిన్నది, పిల్ల చెప్పినట్టు నా కొడుకున్నాడు. సంసారం ముందుకెళ్ళాలి కాబట్టి మేము కూడా దాంట్లోకి అండువరు కాలే. మేము అత్తమామలం అండువరు కాలే. ఏదో ఒక రకంగా బతకని, ఏదో ఒక రంగం మంచిగా ఉంటురు కదా, మంచిగా బతుకుతురు కదా అని మేము ఊకున్నాం. ఇప్పుడు అన్నీ అయిపోయినాక వాళ్ళు ముగ్గురు పోయినాక ఈ రకంగా ఆమె టార్చర్ పెట్టడం అయితే తప్పు. నాయన మీ కొడుకుని చంపేస్తానని అంటున్నాడంట చిరంజీవి. అవును, చంపేస్తా అంటుండు, బతికేది ఎట్లా అంటుండు. ఇక వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఓన్లీ వాళ్ళు అప్పుడు విజయరెడ్డి గారు చనిపోయినప్పుడు మీడియా ఛానల్ ముంగట మాట్లాడింది అంతా ఫేక్ అంటారా? ఫేకు, మొత్తం ఫేకు. ఏంది అది ఎవడో యాక్టర్ ఆడు కమలాసన్ కంటే ఎక్కువ యాక్టింగ్ వాళ్ళ దగ్గర ఉన్నది. సూపర్ యాక్టింగ్. నీకెందుకు ఇప్పుడు నిన్ను పరిచయం చేసుకోవాలంటే, నానా మంచిలు తాగుతావా, నానా బాగున్నారా పిల్లలు, నానా బిడ్డా 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 మాటలతోటి ఐస్ చేసేసి నిన్ను 5 నిమిషాలలో నిన్ను ఐస్ చేసేస్తుంది ఆ మనిషి. బిడ్డ ఒంటరిగా ఉంటుంది అని చెప్తా అనుకున్నా. ఎప్పుడు 24 గంటల 18 ఏళ్ళ నుంచి ఆ బిడ్డ ఎంబడే తోకెంబడే ఉండేది. మా చుట్టాలు దావతికి వచ్చినా దావతికి వచ్చినా ఆమె ఎంబడే ఉండేది. ఆ ఒంటరిగా ఏడు చెప్తానికి వీళ్ళే కదా. మొన్న మాకు అన్ని విధాలా చెప్పు, ఏమని ఏది ఉన్నా చెప్పు. మంచి అమ్మాయి ఓపికల్ల అమ్మాయి, మంచి అమ్మాయే కానీ తల్లి వలన తల్లి. ఇప్పుడు ఈ రోజు నీ మన్మడు, నీ మన్మరాలు, నీ కోడలు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఎవరు అనుకుంటున్నారు? తల్లి వాళ్ళ అన్న వాళ్ళ వదిని.
వదిన టాటో వేసుకుంది అంత ప్రేమ ఆ చూపిస్తుంది. టాటా నేను కూడా వేసుకుంటా. ఇప్పుడు నేను సత్య ముసల్దాన్ని కూడా వేసుకుంటా. నేను కూడా దేని గురించి వేసుకుంది అనుకోవచ్చు టాటో? టాటానా ఒకప్పుడు ఇల్లు దావత్ అప్పుడు నేను చూసిన కదా, ఇల్లు దావత్కి వచ్చింది నేను. ఇల్లు దావత్కి వస్తే నా ఆరోగ్యం బాగలేకున్నా కానీ చూసిన వాళ్ళ పద్ధతులు వాళ్ళ వ్యవహారం. ఈ వాళ్ళ వదినే లక్ష్మి ఏడున్నామంటే గజ వదినమ్మ వదినమ్మ అనేది భయపడేది. అంత భయపడేది నా కోడలికి. ఇక అంత భయపడుకున్న మనిషి ఏకదమ్ముని ఇట్లా మారిపోయిందంటే అది దేవునికి ఎరక, అత్తకు మొగనికి ఆమెకి ఎరక. ఉండయ్యా, ఇంత భయం లేకుండా అయ్యిందంటే ఆ ఇద్దరికి తెలుసు, ఆమెకు తెలుసు. సావుకి కారణము వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న భార్య. ఇన్ని రోజులు ఎందుకు ఆగిరమ్మ మరి మీకు తెలిసినాక? ఇన్ని రోజులు ఎందుకు ఆగినామంటే నా కొడుకును నడి రోడ్డు మీద నిలబెట్టిపోయినరు బిడ్డ. 10 రూపాయల బిల్ల లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టిపోయినరు. 10 రూపాయల బిల్ల కూడా లేదు. బయటికి వెళ్దాం పెట్రోల్ పోసుకుందామంటే ₹1 బిల్ల లేదు నా కొడుకు దగ్గర. వాళ్ళు చేసిన సంసారము ₹1 బిల్ల లేకుండా చేసిపోయినరు. ఆ స్థలంలో ఎట్లా నా కొడుకు ఇదంతా ఇన్ని రోజులు ఎందుకు ఆగినామంటే మా కష్టాలు మేము పడ్డాం, మా బాధలు మేము పడ్డాం. ఎందుకంటే ₹1 లేని మనిషి ఎట్లా బయటికి వెళ్తుంది బిడ్డ చెప్పు నువ్వే. మాకు ఏమి తెలియదు. ₹1 బిల్ల లేదు నా కొడుకు దగ్గర. ఆయన జీతం వేసి 2 రోజులకే పిల్ల చచ్చిపోయింది. చెప్పు నాయన చెప్పు, మాకు చెప్పు. అయితే అక్కడికి వెళ్ళి జీతం వేసినాక 2 రోజులకి ఈమె చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళి వస్తాయి మాకు పైసలు చెప్పు? నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి పైసలు? ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం ఏమో వస్తువులు సదిరిర్రు మీరు లేనప్పుడు అని చెప్తా ఉన్నారు. ఏమేమి చదిరిర్రు, ఏమేమి ఎత్తుకోరు ఇంట్లో నుంచి? నేను చెప్పేది నాయన, పైసలు లేకపోవడము, మళ్ళా అన్ని సమకూర్చుకోవడము. మాకు ఇంత టైం పట్టింది నాయన. మన బాధ మనం చెప్పుకోవాలి కానీ ఏం ఎత్తుకపోయింది అనేది తర్వాత చెప్పాలయ్యా. అన్ని సమకూర్చినాక మాకు ఇంత అంత ఇట్లా గుప్పడి పట్టుకుంటూ గుప్పడి రావాలి, మాకు రావాలన్నా వద్దా? ఆ గుప్పడే ఇట్లా ఇచ్చుకపోయినాక గుప్పట్లకి ఎట్లా వస్తుంది మనిషికి? ఇట్లా వచ్చింది మాకు ఇప్పుడు. అన్ని మేము సంపాదించుకొని ఈ గుప్పట్ల పట్టుకున్నాం మేము ఇప్పుడు. ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు. మీ కోడలు, మీ మన్మరాలు చనిపోయింది, ఎందుకు చనిపోయారు అనే ఆధారాలు మీ తనున్నాయి. అన్నీ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో పెట్టినాము. ఎవరు నిందులు అనేది కూడా తేలుతుంది. నా కోడల్ని, నా మన్మరాల్ని చంపింది ఆ తల్లి, ఆ అన్న, ఆ వదినే. ఎందుకంటున్నా అంటే టార్చర్ పెట్టి చంపిర్రు. వాళ్ళకి డబ్బు ముఖ్యం. కోట్లు కావాలి, కోట్లు, ఎకరాలు, బంగారం. ఆ అమ్మ ఎవరు మా ఇయ్యపరగలకైతే ఈ 3 వస్తువులు కావాలి బిడ్డ. 3 వస్తువులు నోట్లకి వెళ్తే మా చుట్టాల దాంట్లోకి వస్తే మాత్రం అయితే ఏమనేది ఏముంది, ఎక్కడుంది, ఏం లేదు, అట్లనే ఉంటుంది. ఇంకా మా చుట్టాల బుర్ర తిను. మా చుట్టాల దాంట్లో మొత్తం మా కోడలు తల్లి వస్తుందంటే వాళ్ళకి పోయి దూరంగా కూరుకుంటారు టార్చర్కి. మేము దావతకు పోయినా మాకు సంతోషం ఉండకపోయేది. కంటికి కన్నీరు కాడుకుంటూ వచ్చేది. మేము కంటికి కన్నీరు కాడుకుంటూ వచ్చేది ఏ చుట్టాల దాంట్లోకి పోయినా. ఈమె చెప్పే మాటలకి ఇజ్జత్ తీసినట్టు చేసినా కానీ కొడుకు ముఖం చూసి ఇప్పటిదాకా మేము సపోర్ట్ చేయకుండా నడిపించుకొని వచ్చినాం మేము. అవును, మీరు అప్పుడు కూడా ఏం మాట్లాడలే. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాం మేము. ఎవరి తప్పనే అనం. మా బాధ మేము చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు వాళ్ళ మీద నింద పెడతలేము, వీళ్ళ నింద పెడతలేము. మా మీద జరిగింది చెప్తున్నాం అంతే. ఓకే తల్లి, మొత్తం మీద చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు కూడా. ఇది మేము కొనుక్కున్న ఫ్లాట్, ఇది వాళ్ళు ఇచ్చింది కాదు. వాళ్ళు పెళ్ళికి, విజయరెడ్డి పెళ్ళికి డబ్బులు లేవు కాబట్టి మేము కొనుక్కున్నాము. ఇది గిఫ్ట్ కింద ఇస్తా అంటే కూడా మేము సేల్ డీడీ కిందనే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇది విజయరెడ్డి వాళ్ళ పిల్లలు, విజయరెడ్డి గారు, వాళ్ళ పాప, వాళ్ళ బాబు. ఒకసారి ఏదేమైనా అంటే ఇంత గ్రాండ్గా ఇల్లు కట్టుకొని ఇంత మంచిగా చేసి చాలా అద్భుతంగా దేవుని రూమ్ కావచ్చు ఇదంతా అంటే ఆమె ఇష్టపూర్వకంగా ఇల్లు ఈఎంఐ పెట్టుకొని కట్టుకున్నారు అని తెలుస్తూ ఉన్నది. అంటే
మొత్తం మీద అంటే గ్రాండ్గా మంచిగా ఉండాలి. విజయరెడ్డి గారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా దేవుని రూము చాలా అద్భుతంగా కట్టుకున్నారు. ఇల్లు కూడా కట్ చేస్తే వాళ్ళు చెప్పే వర్షన్లో ఒక రకంగా ఉంది, వీళ్ళు చెప్పే వర్షన్ ఒక రకం. ఎందుకంటే వీళ్ళు అప్పుడు మాట్లాడలేదు. విజయరెడ్డి గారు చనిపోయినప్పుడు బాధలో ఉన్నాము, మేము ఇప్పుడు మాట్లాడితే ఆస్తి గొడవల కోసం మాట్లాడినట్టు అని అనుకుంటారు కాబట్టి మేము మాట్లాడలేదని చెప్తా ఉన్నారు. వాటెవర్ ఏదేమైనా విజయరెడ్డి గారి ఈ మరణం వెనుక ఎవరైతున్నారో త్వరలో వాళ్ళ ఆ విషయాలు బయటికి రావాలి అని అయితే కోరుకుందాం. మొత్తం మీద ఇది 180 గజాలలో కట్టుకున్నారు వీళ్ళు, కొనుక్కున్నది వీళ్ళ పైసలతోనే. వాళ్ళు ప్రతిదీ చెప్పుకుంటా ఉన్నారు, మేము మా విజయరెడ్డి మీద నేను ఏదైనా బిజినెస్ చేస్తాను నా కొడుకు అని విజయరెడ్డి తల్లి చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు చెప్పే విధానం ఈ విధంగా ఉంది. ఒకసారి ఇక్కడ ఏమనిపిస్తూ ఉందంటే ఆ రోజు మనం చూసినంత మాత్రంలో కూడా విజయరెడ్డి హస్బెండ్ వెనుకనే చిరంజీవి ఉండడం అయితే జరిగింది. మరి ఎందుకు ఉండాల్సి వచ్చింది? తర్వాత కూడా బావతోని బావ మనం మంచిగా ఉందామని చెప్పిన బామ్మర్ది చిరంజీవి ఈరోజు నిన్ను చంపేస్తా అనే విధంగా పోలీస్ స్టేషన్లో మాట్లాడి, ఏదైతే చెర్లపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడడానికి పోతే అక్కడ మాట్లాడి ఇలాంటి మాటలు ఎందుకు వచ్చినాయి? ఇంకోటి ఏదైతే 30 లక్షలు అపార్ట్మెంట్ కోసం కట్టిరో చనిపోకముందు, ఆ పైసలు బావకు తెలియకుండా ఆ 30 లక్షలు మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఏదన్నా ఉంటే కలిసి ఉందామన్నప్పుడు మాట్లాడుకోవాలి కదా. ఇక్కడ మాకు అనుమానాలు వచ్చినాయి, వీళ్ళ వల్లనే ఎంత టార్చర్ పెట్టిరో మేము ఎవరం లేదు కాబట్టి తల్లి ఇక్కడే ఉండేది ప్రతిదీ. వాళ్ళు ఏదైతే ఆ టైంలో విజయరెడ్డి చనిపోయినప్పుడు మాట్లాడిన ప్రతి మాట కమలాసన్ కంటే వీళ్ళు ఎక్కువ యాక్టింగ్ చేసిరని చెప్తా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రి. రైట్, చూద్దాం ఇక ముందు కూడా ఏం జరగబోతుంది. ఈ నిజాలు విజయరెడ్డి వెనుక సావుకు కారణమైన వాళ్ళు ఎవరు ఏంటి అనేది త్వరలోనే బయటకు వస్తుంది. మేము పోలీస్ వాళ్ళకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఏదేమైనా బాధాకరమైన విషయం, 16-17 ఏళ్ళకి వచ్చిన పిల్లలు, విజయరెడ్డి గారు కూడా మంచి సాఫ్ట్వేర్ అండ్ జాబ్ చేసే వ్యక్తి, ఈరోజు ఆ హస్బెండ్కు వైఫ్ లేకుండా అయింది, పిల్లలు, ఆ బాధ వర్ణాతీతం అది అనుకోవచ్చు. ఇది మొత్తం మీద ఇక్కడ విజయరెడ్డి సావు వెనుక మెయిన్ ట్విస్ట్ ఇది. ఆస్తి కోసము వాళ్ళే చేశారనే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళే కారణం ఇక్కడ విజయరెడ్డి సావుకు కారణం తల్లి అండ్ వాళ్ళ అన్నన తమ్ముడు ఆ చిరంజీవి వైఫ్. వీళ్ళ కారణంగానే ఈరోజు మా కోడలు మా మధ్యలో లేదు. కానీ నిజాలు మేము పోలీస్ వారికి ఇచ్చినాం. త్వరలోనే ఎవరు ఇది చేసిర్రు అనేది కూడా బయటికి వస్తుందని చెప్తా ఉన్నారు. 100% బయటికి రావాలనే కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.